అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకని మనం ఒకే చోట ఆగిపోయినట్టు ఫీల్ అవుతాం? రోజూ కష్టపడుతున్నా ఏదో తెలియని అసంతృప్తి, ముందుకు వెళ్లడం లేదనే భావన. అవును, ఇంకా ఏదో సాధించగలమని లోపల బలంగా ఉంటుంది, కానీ ఆ దారేంటో తెలియదు. సరిగ్గా ఈ ఫీలింగ్ను అర్థం చేసుకోవడానికి వేదాంగ్ వి బాజ్గే రాసిన లెవెల్ అప్ అనే పుస్తకం ఏం చెబుతుందో కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర ఉన్నది ఆ పుస్తకం సమీక్ష. దాని నుండి కొన్ని ముఖ్యమైన ఆలోచనలను విశ్లేషిద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పుస్తకం కేవలం డబ్బు సంపాదన గురించో లేక కెరియర్లో ఎదగడం గురించో మాత్రమే కాదు. కరెక్ట్. సమీక్ష ప్రకారం ఇది మన ఆలోచనా స్థాయిని, మన జీవన ప్రమాణాలను, మన వ్యక్తిత్వాన్ని, అంటే మనల్ని పూర్తిగా ఒక ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలి అనే దాని గురించి మాట్లాడుతోంది. సరే, ఇక్కడే పుస్తకం మనందర్నీ కొంచెం షాక్కు గురిచేసే మొదటి విషయాన్ని చెబుతోంది. మనమంతా చిన్నప్పటినుంచి విన్నది ఒకటే, కష్టపడి పనిచేయాలి అని. ఖచ్చితంగా, కష్టపడి పనిచేయి, విజయం నీదే అని. కానీ ఈ పుస్తకం ప్రకారం అది అతిపెద్ద అబద్ధం అంటున్నారు. ఓ, కేవలం కష్టపడి పనిచేయడం సరిపోదు. ఇది వినగానే అదేంటి అని అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది మన సంస్కృతిలో ఒక మంత్రం లాంటిది. కానీ ఇక్కడ రచయిత చెప్పే పాయింట్ ఆలోచిస్తే చాలా లాజికల్గా ఉంది. ఎలా? మీరు రోజూ అదే పాత పనిని, అదే పాత పద్ధతిలో ఇంకా ఎక్కువ గంటలు చేస్తే ఫలితం కూడా దాదాపు అదే పాతదిగా ఉంటుంది. అంతే కదా. కొత్త ఫలితాలు రావాలంటే పనిచేసే విధానంలో, అంటే మన లెవెల్లో మార్పు రావాలి. అవును, దీనికి మూలంలో వాడిన పోలిక నా మైండ్లో బలంగా నాటుకుపోయింది. మన జీవితం ఒక వీడియో గేమ్ లాంటిదట. ఆసక్తికరంగా ఉంది. ఈ పోలిక చదివినప్పుడు నాకు నిజంగా వావ్ అనిపించింది. చాలా సింపుల్ కదా, అయినా మనం రోజూ ఆ తప్పు చేస్తూనే ఉంటాం. మొదటి లెవెల్ ఆయుధాలతో చివరి రాక్షసుణ్ణి ఓడాయించాలని చూస్తున్నట్టు. హాహా, అవును. లెవెల్ 1లో ఉంటూ లెవెల్ 5 బహుమతులు కావాలని కోరుకోవటం ఎంత అవివేకమో కదా. సరిగ్గా అదే. ఆ వీడియో గేమ్లో నెక్స్ట్ లెవెల్కు వెళ్లాలంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్త ఆయుధాలు సంపాదించాలి. జీవితంలో కూడా అంతే. చాలా మంది తమ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోకుండా కేవలం ఉన్న దాంతోనే ఇంకా కష్టపడుతూ ఉంటారు. అందుకే ఫలితాలు రాక నిరాశ చెందుతారు. అయితే అసలు ఈ లెవెల్ లేదా స్థాయి అంటే ఏమిటి? చాలామంది అనుకునేట్టు బ్యాంక్ బ్యాలెన్స్, పెద్ద ఇల్లు, కారా, ఆస్తులు. అవును, కాని పుస్తకం దీన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. ఒకరి అసలైన స్థాయి వారి ఆలోచనా స్థాయిలోనే ఉంటుందని చెప్తుంది. అంటే ఒక గృహిణి అయినా, ఒక విద్యార్థి అయినా, ఒక ఉద్యోగి అయినా వాళ్ల ఆలోచనలు ఉన్నతంగా ఉంటే వారి జీవితం ఉన్నతంగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక రకంగా చాలా శక్తివంతమైన ఆలోచన. ఎందుకంటే ఇది విజయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తుంది. అంటే మీ పరిస్థితులు, మీ నేపథ్యం ఎలా ఉన్నా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్తోంది. అవును. కానీ ఇక్కడే నాకో ప్రశ్న. కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోతుందా? అంటే నేను ఉన్నతంగా ఆలోచిస్తున్నాను అనుకుంటే జీవితం మారిపోతుందా? అది కొంచెం మరీ సింపుల్గా అనిపించడం లేదా? మంచి పాయింట్లు లేవనెత్తారు. కేవలం ఆలోచించడం కాదు, ఆ ఆలోచనలను ఆచరణలోకి మార్చడానికి ఒక స్పష్టమైన మార్గం కావాలి. ఇక్కడే రచయిత 3 కీలకమైన నైపుణ్యాల గురించి మాట్లాడతారు. ఇవి లేకుండా లెవెలప్ అవ్వడం అసాధ్యమని చెబుతారు. మొదటది నేర్చుకునే నైపుణ్యం, లెర్నింగ్ స్కిల్. అంటే రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం. అవును. రెండవది మీరే ఊహించగలరు, ఆచరించే నైపుణ్యం, ఎగ్జిక్యూషన్ స్కిల్ అయ్యుంటుంది. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలుసు. యూట్యూబ్ వీడియోలు చూస్తారు, పుస్తకాలు చదువుతారు, కానీ వాటిని ఆచరణలో పెట్టరు. అవును, నిజ జీవితంలో అమలు చేయరు. జ్ఞానానికి, ఆచరణకు మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇక మూడవది చాలామంది నిర్లక్ష్యం చేసేది సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్. ఓ, మనలో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని బయటి ప్రపంచానికి సరిగ్గా చెప్పలేకపోతే ఆ టాలెంట్కు విలువే ఉండదు. దీనికి మూలంలో ఒక అద్భుతమైన వాక్యముంది, సైలెంట్ టాలెంట్ స్టేస్ పూర్, ఎక్స్ప్రెస్డ్ టాలెంట్ గ్రోస్. వావ్! మౌనంగా ఉన్న ప్రతిభ పేదరికంలోనే మగ్గిపోతుంది, వ్యక్తపరిచిన ప్రతిభే ఎదుగుతుంది. ఎంత పవర్ఫుల్ కదా. ఒక్క నిమిషం, ఆ మూడింటిలో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలామంది టెక్నికల్ లేదా కాస్త ఇంట్రోవర్టెడ్ వ్యక్తులకు ఇబ్బందిగా ఉంటుంది. నా పని మాట్లాడుతుంది,
నేను మాట్లాడక్కర్లేదు అని అనుకుంటారు. అవును. అలాంటి వాళ్లకు ఈ పుస్తకం ఏం చెప్తోంది? కేవలం నైపుణ్యముంటే సరిపోదా? సరిపోదని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే మనం ఒంటరిగా జీవించడం లేదు. మన విలువ ఇతరులు గుర్తించినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది కదా. నిజమే. మన ఆలోచనలను, మన పనిని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడే అవకాశాలొస్తాయి. ఆచరణ లేని జ్ఞానం నిరుపయోగం. అలాగే కమ్యూనికేషన్ లేని ఆచరణ కూడా పరిమితమైన ఫలితాలనే ఇస్తుంది. ఈ మూడు కలిస్తేనే అసలైన ఎదుగుదల. అర్థమైంది. నేర్చుకోవడం, ఆచరించడం, దాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఇదొక సైకిల్ లాంటిదనమాట. అవును. ఈ మూడు నైపుణ్యాలు చాలా శక్తివంతమైనవి. కానీ అవి అలవర్చుకోవాలంటే చాలా కష్టపడాలి, క్రమశిక్షణ కావాలి. ఇక్కడే చాలామందికి ఒక సమస్య వస్తుంది. అదేంటి? ప్రస్తుతమున్న జీవితం సౌకర్యంగా ఉంది కదా, ఇంత కష్టపడటం అవసరమా అనే ఆలోచన. ఇది మనల్ని మన అతిపెద్ద శత్రువు దగ్గరికి తీసుకెళ్తుందనుకుంటా. అవును, మీరు దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఆ శత్రువు పేరే కంఫర్ట్ జోన్. పుస్తకంలో దీని గురించి ఒక వాక్యం ఉంది. అది చదివినప్పుడు నాకు నిజంగా ఒళ్ళు జలధరించింది. ఏంటది? కంఫర్ట్ జోన్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రిజన్. సౌకర్యవంతమైన జోన్ ఒక అందమైన జైలు. వావ్, ఎంత నిజం కదా. ఆ జైల్లో అంతా మనకు తెలిసిందే ఉంటుంది. నెల రాగానే వచ్చే జీతం, రోజు చేసే అదే పని, అవే స్నేహితులు, అంతా సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, సేఫ్గా. కాని నిజానికి ఆ భద్రతా భావనే మన ఎదుగుదలను చంపేస్తుంది. ఆ గోడలు మనల్ని కాపాడటం లేదు, బంధిస్తున్నాయి. దీని వెనుక ఉన్న సైకాలజీని చూస్తే మన మెదడు సహజంగానే అనిశ్చితిని, రిస్క్ను ఇష్టపడదు. అందుకే తెలిసినా సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి చూస్తుంది. కరెక్ట్. ఆ జైలు అందంగా ఉండటానికి కారణమదే. అక్కడ ఎలాంటి భయం ఉండదు, అంతా ఊహించినట్టే జరుగుతుంది. దాన్నుండి బయటపడాలంటే ఆ అనిశ్చితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి కొత్త లెవెల్ దాని నిర్వచనం ప్రకారం మన ప్రస్తుత కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. దీనికి పరిష్కారంగా రచయిత ఒక లెవెలప్ నియమాన్ని కూడా ఇస్తారు. అన్కంఫర్టబుల్ డిసిషన్స్ క్రియేట్ కంఫర్టబుల్ ఫ్యూచర్. అసౌకర్యవంతమైన నిర్ణయాలు సౌకర్యవంతమైన భవిష్యత్తును సృష్టిస్తాయి. ఈరోజు మనం తీసుకునే అసౌకర్యవంతమైన నిర్ణయాలే మనకు రేపు సౌకర్యవంతమైన భవిష్యత్తుని ఇస్తాయి. కొత్త కోర్సులో చేరడం, ఉదయాన్నే లేవడం, ఒక కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడం, ఇవన్నీ మొదట్లో చాలా అసౌకర్యంగా ఉంటాయి. కానీ అవే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. ఇది వినడానికి బాగుంది. కాని రోజువారీ జీవితంలో ఒక బిడ్డను చూసుకునే తల్లికి, లేదా నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగికి అసౌకర్యవంతమైన నిర్ణయం తీసుకోవడమంటే చాలా పెద్ద రిస్క్ కదా. మంచి ప్రశ్న. ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టడం అందరికీ సాధ్యం కాదు కదా. ఈ రిస్క్ను పుస్తకం ఎలా అడ్రస్ చేస్తుంది? అవును, మంచి ప్రశ్న. ఇక్కడ అసౌకర్యవంతమైన నిర్ణయం అంటే జీవితాన్ని తలకిందులు చేసే పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవాలని కాదు, చిన్న చిన్న అడుగులు వేయడం. ఓకే. ఉదాహరణకు, ఆ ఉద్యోగి రోజు 1 గంట సమయం కేటాయించి తన ఉద్యోగానికి సంబంధించిన ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం. అది మొదట్లో అసౌకర్యమే. నిజమే. గృహిణి తన సమయాన్ని ఉపయోగించుకుని ఆన్లైన్లో ఏదైనా నేర్చుకోవడం. ఇవి చిన్నవైనా కాలక్రమేణా పెద్ద మార్పుకు దారితీసే అసౌకర్యవంతమైన నిర్ణయాలే. ఓకే, అంటే చిన్న స్థాయిలోనే ఆ కంఫర్ట్ జోన్ గోడలను బద్దలు కొట్టడం మొదలుపెట్టాలన్నమాట. అది చాలా ప్రాక్టికల్గా ఉంది. అవును. ఇప్పుడు పుస్తకం సమాజంలోని వేర్వేరు వర్గాల వారికిచ్చే కొన్ని నిర్దిష్ట సలహాలను చూద్దాం. మొదటగా యువత. వారి అతిపెద్ద ఆస్తి సమయం. దాన్ని సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేయడానికి బదులుగా నైపుణ్యాలను నిర్మించుకోవడానికి పెట్టుబడిగా పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే యవ్వనంలో నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో నిర్మించుకున్న నైపుణ్యాల పునాది మీదే వారి మిగతా జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక ఉద్యోగులకు. ఉద్యోగం భద్రత కాదు, నైపుణ్యమే అసలైన భద్రత అని రచయిత గట్టిగా చెబుతారు. కంపెనీలు మారవచ్చు, ఉద్యోగాలు పోవచ్చు, కానీ మన నైపుణ్యం మనతోనే ఉంటుంది. అది మనకెక్కడైనా ఎప్పుడైనా భద్రతనిస్తుంది. దీన్నే కెరీర్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. మీ కంపెనీ మీద కాదు, మీ సామర్థ్యం మీద ఆధారపడటం. సరిగ్గా. చివరగా గృహిణులకు. సమాజంలో వారి పాత్రను తరచుగా తక్కువగా అంచనా వేస్తారు. కాని రచయిత వారి పాత్ర చాలా కీలకమని, అవును, వారి ఆలోచనా స్థాయి ఉన్నతంగా ఉంటే వారి ప్రభావం కేవలం ఇంటికే పరిమితం కాదని, అది సమాజం మీద, ప్రపంచం మీద కూడా ఉంటుందని చెబుతారు.
ఎందుకంటే వారు తర్వాతి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన గౌరవాన్ని ఇస్తుంది. ఒకరి ప్రభావం వారు చేసే ఉద్యోగం బట్టి కాదు, వారి ఆలోచన స్థాయిని బట్టి ఉంటుందనే భావన చాలా స్ఫూర్తిదాయకం. ఈ సలహాలన్నింటినీ కలిపి వేదాంగ్ ఒక అద్భుతమైన సందేశమిస్తున్నారు. యువర్ బ్యాక్గ్రౌండ్ డజంట్ డిసైడ్ యువర్ లెవెల్, యువర్ డిసిజన్స్ డూ. మీ నేపథ్యం మీ స్థాయిని నిర్ణయించదు, మీ నిర్ణయాలు నిర్ణయిస్తాయి. అవును. ఇది ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం. వ్యక్తిగత బాధ్యత మరియు స్వేచ్ఛ. మనం ఎక్కడి నుండి వచ్చాం, మన గతం ఏంటి అనేది ఒక పక్కన పెడితే, ఈ క్షణం నుండి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామనేదే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. ఇవన్నీ విన్నాక సరే బావుంది, రేపట్నుంచి నా జీవితాన్ని మార్చేస్తాను అనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న ఎలా? ఆచరణలో ఎలా పెట్టాలి అని. అవును, ఈ స్ఫూర్తిని ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికి కూడా పుస్తకంలో ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అదే డైలీ లెవెల్ అప్ సిస్టమ్. అంటే రోజు చేయాల్సిన ఒక చిన్న రొటీన్ లాంటిదా? అవును, చాలా సులభమైంది. కేవలం 3 స్టెప్స్. ప్రతిరోజు 1 గంట ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం. ఓకే. అది పుస్తకం చదవడం కావచ్చు, ఆన్లైన్ కోర్స్ కావచ్చు, ఏదైనా సరే. రెండోది, నేర్చుకున్న దాన్నుండి ఒక చిన్న విషయాన్ని ఆచరణలో పెట్టడం. పెద్ద మార్పు కాదు, ఒక్క చిన్న అడుగు. ఉదాహరణకు కమ్యూనికేషన్ గురించి నేర్చుకుంటే ఆ రోజు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడటానికి ప్రయత్నించడం. ఇక మూడవది, రోజు ముగిసే ముందు ఒక 5 నిమిషాలు ఆత్మ సమీక్ష చేసుకోవడం. ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఏం చేశాను, రేపు ఏం మెరుగుపరుచుకోవాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అంతే. ఇది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇక్కడ తీవ్రత కంటే నిలకడ యొక్క శక్తిని నొక్కి చెప్పబడింది. చాలామంది కొత్త సంవత్సరం రోజున పెద్ద పెద్ద తీర్మానాలు చేసి వారం రోజుల్లో వదిలేస్తారు. అవును, కానీ ఈ వ్యవస్థ అలా కాదు. ఒకే రోజు 10 గంటలు కష్టపడమని చెప్పడం లేదు, రోజూ కొంచెం కొంచెం నిలకడగా చేయమంటోంది. దీని ఫలితం చక్రవడ్డీ లాంటిది. రోజుకు కేవలం 1% మెరుగైతే 1 సంవత్సరంలో మనం 37 రెట్లు మెరుగవుతాం. వావ్! అంటే పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా మారతాం. చిన్న నిలకడైన అలవాట్లే కాలక్రమేణా భారీ ఫలితాలను ఇస్తాయి. విజయానికి రహస్య మార్గాలు, షార్ట్కట్లు ఉండవు. కేవలం క్రమశిక్షణతో కూడిన వ్యవస్థలు మాత్రమే ఉంటాయి అనే విషయాన్ని ఇది మళ్లీ రుజువు చేస్తోంది. ఇది ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా ఆచరించగలిగే సలహా. ఖచ్చితంగా. సో ఈ చర్చలో మనం చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. ఎందుకు ఒకే చోట ఆగిపోతామో అర్థం చేసుకున్నాం. స్థాయి అంటే మన ఆలోచన విధానమని పునర్నిర్వచించుకున్నాం. ఆ స్థాయిని పెంచుకోవడానికి కావలసిన 3 ఆయుధాలను నేర్చుకోవడం, ఆచరించడం, సంభాషించడం గుర్తించాం. మనల్ని బంధించే కంఫర్ట్ జోన్ అనే జైలు గురించి తెలుసుకున్నాం. చివరగా వీటన్నింటినీ ఆచరణలో పెట్టడానికి ఒక రోజువారీ వ్యవస్థను కూడా చూశాం. అవును. ముగింపుగా సమీక్షలో ఉన్న ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఆ ప్రశ్నేమిటంటే, మనం మన ఫోన్ను క్రమం తప్పకుండా అప్గ్రేడ్ చేస్తున్నాం, కానీ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నామా? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను. ఈ పుస్తకం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవటం గురించి మాట్లాడుతుంది. అయితే మనలో ఏ భాగాన్ని మొదట అప్గ్రేడ్ చేసుకోవాలి? మంచి ప్రశ్న. అది ఒక కొత్త నైపుణ్యమా, ఒక పాత ఆలోచనా విధానమా, లేక కంఫర్ట్ జోన్ నుండి బయటకు ఆ మొదటి అసౌకర్యవంతమైన అడుగు వేయడానికి కావలసిన ధైర్యమా? మీ లెవెలప్ ప్రయాణంలో మీ మొదటి అప్గ్రేడేది అవుతుంది? దీని గురించి ఆలోచించండి.